హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జిఏఎన్ బ్లాగ్స్. మీరు కనుక మా వీడియోస్ అన్ని చూడకపోతే డెఫినెట్గా వెళ్ళి చూసేయండి. ఈరోజు మన వీడియో ఏంటంటే సుత్తి లేకుండా 2 నిమిషాల్లో మా లైఫ్లో 2024కి జరిగిన కొన్ని బ్యాడ్ ఇన్సిడెంట్స్ అలానే గుడ్ ఇన్సిడెంట్స్ మేము మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాము. ఫస్ట్ అయితే గుడ్ నుంచి స్టార్ట్ చేద్దాము. మా లైఫ్లో గుడ్ అంటే ఏంటంటే మా ఆయన 7th స్టాండర్డ్ నుంచి నా పెళ్ళై 5 ఇయర్స్ దాకా కంటిన్యూగా బిల్డర్ పని చేస్తూనే ఉన్నాడు. బట్ 6th ఇయర్ అంటే 2023 లాస్ట్లో ఒక ప్రాజెక్ట్ వచ్చింది. అదే ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. ఆ ఫ్లాట్ టర్నింగ్ పాయింట్ అయిపోయింది. ఎందుకంటే అది 23లో స్టార్ట్ చేసి 24 సగం కల్లా అయిపోయింది. అంటే 2024లో అయిపోయింది సంవత్సరం మధ్యలోకి. అది అయిపోయిన వెంటనే వెనక్కి తిరగకుండా ఇంకా వస్తూనే ఉన్నాయి కంటిన్యూగా ప్రాజెక్ట్స్. ఇలానే 2025లో కూడా ఇంకా ఇలానే మంచి సక్సెస్ రావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు 2024లో జరిగిన మా ఆయన అయితే ఏదైతే పని ఉందో దాంట్లో మాకు మంచి అమౌంట్ అయితే రాలేదు. మాకు తినడానికి, మా పిల్లలు చదువుకోవడానికి, మాకు ఇంట్లో ఖర్చులకు మాత్రం బ్యాలెన్స్గానే వచ్చింది. ఇంక ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేదు. వాటితో పాటు ఇంకొంచెం మంచిగా సక్సెస్ రావాలని అయితే నేనైతే 2025లో కోరుకుంటున్నాను. ఇంకా 2024 జరిగిన బ్యాడ్ థింగ్ ఏంటంటే నా లైఫ్ లాంగ్ నా చివరి క్షణం వరకు గుర్తుండేది ఏంటిదంటే నాకు మా మర్ది స్వామి మాలేసుకున్నప్పుడు నా హ్యాపీగా స్వాములందరికీ సర్ది పెట్టుకుంటున్న టైంలో అనుకోకుండా కుక్కర్ అనేది పేలి ఫేస్ అంతా డ్యామేజ్ అయిపోయింది. ఆ ఇన్సిడెంట్ అనేది నా లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్. అసలు ఎప్పటికీ మర్చిపోలేము. అందరూ ఏడ్చిన వాళ్ళే, మా అత్తయినా, మా ఆయనైనా, మా అమ్మైనా, మా తమ్ముడైనా. బట్ వీళ్ళందరిది ఒక ఎత్తు అయితే నా పిల్లలు నా దగ్గరికి 3 డేస్ వరకు రాలేదు. ఏంటి ఇలా ఉన్నావు అని వాళ్ళైతే స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఇలా ఉన్నావు అని ఎంత వాసి ఉబ్బిపోయింది. నిజమా కదా? అలా జరిగింది ఆ సిచ్యువేషన్. బట్ అలాంటి సిచ్యువేషన్లో ఎప్పుడూ రాకూడదని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అది నా లైఫ్లో టర్నింగ్ పాయింట్. నేను పుట్టిన దగ్గర నుంచి ఫస్ట్ ఫేస్ చేసిన సిచ్యువేషన్ అది. ఇంతవరకు హ్యాపీగానే ఉన్నాను. మా అమ్మ నాన్న ఏదో పనులు చేసుకుంటున్నా హ్యాపీగానే ఉన్నాను. బట్ ఆ ఒక్క పాయింటే అదొక్కటే నాకు చాలా బాధగా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే నేను 2024లో స్టార్ట్ అయ్యి మధ్యలో కొంచెం అమౌంట్ అనేది మా ఆయన పని ఒప్పుకున్నప్పుడు అడ్వాన్స్ తీసుకుంటే పిల్లలకి ఫీజు కట్టాలనుకున్నప్పుడు నా ఫోన్పే కొట్టిస్తే నేనేం చేశానంటే మా మామితో వెళ్ళి నా మంగళసూత్రం అనేది పాడైపోతే దాంట్లో హాఫ్ అమౌంట్ వాడుకోమంటే నేనేం చేశాను, మొత్తం అమౌంట్ యూస్ చేసుకున్నాను. 15,000 అంటే 15,000. ఆ టైంలో ఆయన ఏం అనపోయినా బట్ 3 మంత్సే అయింది ఆ గోల్డ్ కొని. అది నిన్న అనుకోకుండా పోయింది. అప్పుడు చాలా బాధపడ్డాము. ఎందుకంటే మాలాంటి వాళ్ళకి అలాంటి పోగొట్టుకున్నా మళ్ళీ సంపాదించుకోవాలన్నా చాలా కష్టము. ఎందుకంటే ఏ రోజైతే కష్టపడతామో ఆ రోజే మా ఫ్యామిలీ గడిచిద్ది. లేకపోతే మా ఆయన 2 రోజులు ఇంటి దగ్గర ఉంటే ఆ 2 రోజులు తగ్గట్టే ఉండిద్ది మా సిచ్యువేషను. రోజు కంటిన్యూగా పనికి వెళ్తేనే మాకు ఇలా జరిగిద్ది. ఇంకా ఆ 2 అనేది నేను నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను. ఇవన్నీ క్లోజ్ అయ్యి హ్యాపీగా 2025లోకి మంచిగా సెటిల్ అవ్వాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఏదైతే స్టార్ట్ చేశాను యూట్యూబ్ అనేది 2024 సక్సెస్ రాపోయినా 2025లోనే మంచి సక్సెస్ రావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలానే మా ఆయన చేసే పని కూడా మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. ఇది నా లైఫ్లో జరిగిన గుడ్ అండ్ బ్యాడ్ థింగ్స్. ఇవి అయితే నేనైతే మీతో షేర్ చేసుకున్నాను. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలియాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.